హాయ్ ఆల్. సో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా, ట్యాక్స్లో ఏమన్నా చేంజెస్ చేస్తారా అని. ఈరోజు మనకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్రంలో మనకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఇదేంటి అంటే మనకు కొత్త స్లాబ్లోనే ట్యాక్స్ రెజ్యూమ్లో చేంజెస్ ఉన్నాయి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో మాత్రం చేంజెస్ లేవు. సో ఏం చేంజెస్ వచ్చాయి న్యూ ట్యాక్స్లో అంటే 12 lakhs వరకు మనం జీరో ట్యాక్స్ అనమాట, అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 12 lakhsతో పాటు మనకు స్టాండర్డ్ డిడక్షన్ కింద 75,000 వరకు మనకు గవర్నమెంట్ ఎడిషనల్గా యాడ్ చేశారు. అంటే 12,75,000 వరకు మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మన సంవత్సరం ఆదాయం 12,75,000 ఉంటే జీరో ట్యాక్స్, అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 12,75,000 సంవత్సరం ఆదాయం దాటుతుందో వాళ్ళు మాత్రమే స్లాబ్లోకి వస్తారు. ఈ స్లాబ్లో చేంజెస్ కూడా న్యూ ట్యాక్స్లోనే ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో చేంజ్ లేదు, న్యూ ట్యాక్స్ లోనే చేంజెస్ ఉన్నాయి. సో ఒకవేళ 12,75,000 దాటితే మనకు ట్యాక్స్ ఎంత పడుతుందో స్లాబ్లో చూస్తే 0 to 4 lakhs వరకు అయితే మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు? 12,75,000 దాటిన వాళ్ళు. ఈ 0 to 4 lakhs జీరో ట్యాక్స్ అనమాట. 4 to 8 lakhs 5% పే చేయాలి. 8 to 12 అంటే ఎవ్రీ 4 lakhs ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చారు. 8 to 12 lakhs 10% పే చేయాలి. 12 to 16 lakhs ఉన్న వాళ్ళు 15% పే చేయాలి. 16 to 20 ఉన్న వాళ్ళు 20% పే చేయాలి. 20 to 24 lakhs ఉన్నవారు 25% పే చేయాలి. ఇక 24 lakhs అబవ్ ఉందనుకోండి మన శాలరీ, 30% స్లాబ్లో ఉంటారనమాట. సో ఈ స్లాబ్ ఎవరికి అప్లై అవుతుందంటే సంవత్సరానికి 12,75,000 దాటితేనే ఈ స్లాబుల్లో ఉంటాము. ఈ 12,75,000 కంటే మనం ₹1 తక్కువ ఉన్నా సరే జీరో ట్యాక్స్, అసలు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ దేంట్లో ఉన్నాయంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మాత్రమే ఉన్నాయి, ఓల్డ్ ట్యాక్స్లో లేవు అనమాట. సో ఓల్డ్ ట్యాక్స్లో మనకి ఈ హెచ్ఆర్ఏ కానీ తర్వాత సెక్షన్ 80C కానీ ఇవేవైతే ఉన్నాయో వాటిలో ఏ చేంజెస్ లేవు. ఇప్పుడు చెప్పిన చేంజెస్ ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మాత్రమే ఉన్నాయి. సో ఎవరికైతే మనకు ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ ఇప్పుడు ఈ ఇయర్లో సబ్మిట్ చేసుకోవాలి కదా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్నే సెలెక్ట్ చేసుకుని నాకు తెలిసి మ్యాక్స్ ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఓల్డ్ కంపేర్ టు ఓల్డ్ వన్. సో మనకి ఎట్లా కూడా ఈ హెచ్ఆర్ఏలు ఇవేమి హౌస్ రెంటల్స్ మనకు లోన్ ఇవేమి ఎక్కువ మందికి ఉండవు కాబట్టి సో న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవడమే బెస్ట్ నా ఆప్షన్ అయితే. సో మధ్యతరగతి కుటుంబాలకైతే మాత్రం ఇప్పుడు బడ్జెట్ మంచి న్యూస్, గుడ్ న్యూసే చెప్పేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.